కూడా ఎందుకంటే దొంగోడు కూడా దోసుకునే వాడు మంచోడుగానే అయితే పని నాకేనే వస్తానని మనం తీర్మానం చేసుకుందాం. మనందరం పంచాయతీ చేసి పరిష్కరించాము. వాడు మంచి మనసు కలిగిన వాడు. మీ అన్నదమ్ముల దగ్గరికి, మీ అక్కచెల్లెల దగ్గరికి, నలుగురు పిలిచిన దగ్గర రాకపోతే వాడు ఎవడైనా సరే, ఆమె ఎవరైనా సరే వాడు సరైన వారు కారు. చదువు. అతడు వినని యెడల ఇద్దరు ముగ్గురు సాక్షులను ప్రతి మాట స్థిరపరచబడు. అది ఇద్దరు ముగ్గురు సాక్షులు ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పోము. ఈ 5 పాయింట్లు చెప్పాను మీకు. ఒకటి, తండ్రి ప్రేమించే కుమారుణ్ణి గద్దిస్తాడని. రెండవది, నాన్న శిక్షించినప్పుడు వాళ్ళు ఇచ్చిన నాన్న శిక్ష లేక గద్దింపు అది కష్టంగా బాధగా ఉంటుంది. నువ్వు అర్థం చేసుకుంటే దాన్ని అభ్యసిస్తే నీకు నీతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. మూడవది 6:4 చెప్పాం. తండ్రులకి చెప్పాడు, నీ బిడ్డలకి కోపాన్ని రేగించేటట్టుగా మీరు ప్రవర్తించు. 4వది, దేవునికి ప్రార్థన చేయడం. దేవుని నిన్ను నడిపించడానికి, దేవుని నడిపింపు నీ జీవితంలో కావాలనుకుంటే ప్రార్థన నేర్పించాలి. నీ బిడ్డలకు నేర్పించాలి. అమ్మా ఇదిగోమ్మా నీ పెళ్లి కావాలా, ఇల్లు కావాలా, లేకపోతే చదువులో మంచి ర్యాంక్ కావాలా, ఎలా దేవుణ్ణి అడగాలి. ఇదిగో యాకోబు 1:5 అడిగితే నేను గద్దించినట్ట ధారాళంగా ఇస్తాడు. ప్రభు ఇదిగో నేను వంటదాన్ని, నా కుటుంబంలో నేనే బాధ్యతలు మోయించాలా అని ప్రభువును అడిగితే ధారాళంగా నీకు దయచేస్తాడు. ఐదవది ఎవరైనా సహోదరు, మీ అక్క కానీ, మీ చెల్లెలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నీ ఎడల పొరపాటు తప్పిదం చేస్తే పర్సనల్గా వ్యక్తిగతంగా వెళ్ళి నువ్వు చేసిన తప్పు గతించాలి. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిననుకో నీ ఫ్రెండ్స్ అయిపోతారు. అతను ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేస్తే మంచోడు అయిపోతాడు. యాక్సెప్ట్ చేయకుండా అంత తీర్పు నాకు బైబిల్లో చెప్తుంది. రాళ్ళ తీర్పు మనకి రాలా, నలుగురికి రాలా. ఇట్లాగా నలుగురికి వచ్చి చేసి వీళ్ళు చేసావు, ఇలా ప్రవర్తించావు, ఏం పొరపాటు సరిదిద్దుకోండి. రెండోసారి నా చాకూడదు. నేను మీ నాన్న, మీ డాడీ ఏం చెప్తాను, నేను మీ డాడీ కదా. డాడీ ఏం చేస్తాడు, బొక్క చేస్తారు కొన్నిసార్లు. బొక్క చేసే చెప్పడమ్మా, మట్టి తిన్నందుకు కొంతమంది పిల్లలు చూసిన మట్టి ఇటుక ఇప్పుడు నూరుకొని బాగా మళ్ళా అప్పుడు పల్చటి చీర దంచుకొని మనం తీసుకుంటారు పట్టుకొని మట్టి తెలియకుండా బలపాలని మొన్న తెచ్చినాడు కట్ట ఎక్కడ పాప తినేసింది. అన్ని స్వీట్లు అన్ని తినరు. బలపాలు తినే బ్యాచ్, కొంతమంది మట్టి తినే బ్యాచ్, కొంతమంది రాళ్ళు నవ్వుకొని తినే బ్యాచ్, కొంతమంది మా స్కూల్లో ఉన్నారు శాక్ పీసులు బతుకులు, శాక్ పీసు జోబులు వేసిన పట్ట కొంతమంది బియ్యం పోసుకునే దిగి బ్యాచ్, జోబులో బియ్యం పోసుకుని పట్టాను అవుతారు. రకరకాల పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ ఏం చేస్తారు తండ్రులు, తల్లిదండ్రులు కంట పడదు. కంట పడిన రోజు ఒక చీల్చి కొట్టరా చెప్పను అట్టేనే నా కంట పడింది కొడితే దుర్మార్గులు మా డాడీ, నాకేమి డాడీ దుర్మార్గుడా, మట్టిది నా దాని నువ్వు మంచిదానివే, పిచ్చి పనులు చేసినా నువ్వు మంచిదానివే. డాడీ కొట్టిండంట, నలుగురులో సిగ్గు తీశాడంట, పరువు తీశాడంట, ముఖబట్టి చీల్చాడంట, చెవి మెలిదిప్పాడంట, ముట్టిగా వేశాడంట. డాడీ మీద ఇంటి ఎందులో చూడండి. మళ్ళీ హ్యాపీ బర్త్డే, ఫాదర్స్ డే డాడీ, హ్యాపీ డాడీ భక్తో, ఎంత ప్రార్థనా పరులో, దైవ సేవకుల ముందు దేవుని ముందు నటించొద్దండి. నువ్వు ఉన్నట్టుగా ఉండండి, యథార్థంగా ఉండండి. మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు ప్రభు. హల్లెలూయా. నన్ను మెప్పించడానికి కానీ లేదా దేవుని బిడ్డలు మెప్పించడానికి కానీ నటించొద్దు అన్నాడు. వేశ్యను క్షమిస్తాను కానీ వేషధారం కలిగిన జీవిస్తున్న వారిని క్షమించన్నాడు. హల్లెలూయా. కనుక మన బిడ్డలను డిసిప్లైన్ లో పెంచుకోవాలి. మన బిడ్డల్ని డిసిప్లైన్. ఒకరోజు మంచి మేలులో సన్మానం పొందుకుంటాం. నీ బిడ్డలను డిసిప్లైన్ చేస్తే నీకు ఇద్దరు అల్లుళ్ళు రావచ్చు, ముగ్గురు అల్లుళ్ళు రావచ్చు, ముగ్గురు కోడలు రావచ్చు. ఎంతమంది మరమ్మా? అప్పుడు నీ అత్తతనం అప్పుడు అవ్వకూడదు, నీ అత్తతనం కూడా అవ్వకూడదు. ఇప్పుడు మంచిదాన్ని అందరికి పొందాలని బాగా చెప్తాం. అత్త అప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు అత్త అంటే ఒక్కడాలి, అయ్యో అంత పెద్ద కోడలు పెట్టుకోండి, మనేది పెట్టండి, చిన్న కోడలు అంటే దాచిపెట్టి పెడుతుంది చిన్న కొడుకు, మనకేది పెట్టరా. లాస్ట్ ముగ్గురు ఒక్కరు ఒక మొహం కూడా వాళ్ళు బతుకులు పడాలి. మామూలు అనుకుంటున్నారు నా కొడుకులు నా మాట వింటారు. వచ్చే కోడలు గారు మీకు చూపించే చుక్కల నా కొడుకులు నా మాట వింటారు. వచ్చే వాళ్ళు చూపిస్తారు, బలి చూపిస్తే చుక్కలు పట్టపగలు చూపిస్తారు. నేను గమనిస్తా ఉంటాను ఈ భయభక్తులు ప్రార్థన. మీ అమ్మ మీ నాన్న అంటే ఇదిగో నేను ఫస్ట్ నైటే చెప్పేస్తాడు, మేము ప్రార్థన పోవాలి ఆదివారం. మా నాన్న మాట జవదాటం అసలు
నిన్నైనా వదులుకుంటా. వాటి నాలో ఉన్నాయో చెప్పు, నేర్చుకుంటాను నేను కూడా. అన్నీ చెప్పేస్తాను. లేదు కొంతమంది బెల్లం అవుతుంది, నువ్వేం చెప్తే చేస్తా. బుద్ధి లేనోడా, సిద్ధి లేనోడా. భార్య చెప్తే నువ్వేం తినేది? అర్థం చేసుకొని కుటుంబాన్ని, తల్లిదండ్రులు, భార్య ఏం చెప్పదు, మనం హ్యాపీగా బతకొచ్చు. వాళ్ళు నేను చేసి పెట్టేదే. వాళ్ళు నా కూతురు వాళ్ళందరూ కొని పెట్టలేదు సార్. కూతురు అంట వాళ్ళందరూ వండి పెట్టి ఏం చేయడానికమ్మా మీ కూతురా? కాదు, మీ కూతురు వాళ్ళందరూ కొని పెట్టుకుని ఏం చేయడానికి? దేనికి అన్నావు? నీ భర్త వాళ్ళ ఇంట్లో అందరూ చచ్చిపోయి నీ భర్త ఉంటే వాడు కొని పెట్టాడు పోతాడా? అంటే నీ కూతురు వాళ్ళకి ఇస్తున్నామని వాళ్ళ అత్త మామ మరుదులు అందరూ చచ్చిపోయి నీకు ఒకటి ఉండాలా? దరిద్రపు ఆలోచన. ఇంకా నలుగురులే ఉంటే వాళ్ళ ద్వారా, మా అత్తల ద్వారా, మామల ద్వారా, అందరూ బంధువుల ద్వారా ఉమ్మడి నేర్చుకుంటారు మంచి ఇచ్చాడ. వెళ్ళిపోపా మనం మూడైపోతాం. ఇదిగో మీ అమ్మ వాళ్ళు అంత పెద్ద కొడుకు పెద్ద కొడకలు కడుతుంది, వ్యవసాయ వాళ్ళ కొడతలు కడుతుంది అన్ననే సైకిల్ పెద్ద యుద్ధం జరగద్దే. మీరు మామూలుగా అనుకుంటున్నారా? మీరు ఎంత టార్చర్స్ దేవుని మందిరంలో ఎంత గలిబిలి చేస్తారో, రేపు మీకు వచ్చే కోడళ్ళు, రేపు వచ్చే మీ కొడుకు, మీ ఎవరు వచ్చేది కోడళ్ళు, అల్లుళ్ళు మిమ్మల్ని టార్చర్ పెడతారు మామూలుగా. నీ బుద్ధి బాగలేదు. నువ్వు ప్రార్థనాపరుడు, దేవుని మందిరంలో ప్రార్థనాపరుడు అయితే, దైవ సేవకునికి వాక్యానికి లోబడితే, దేవుని బిడ్డలతో సమాధానంగా ఉంటే నీ కుటుంబం కూడా అంతగా వర్తిల్లుతుంది. నువ్వు వెళ్ళిన కాలంలో పోయిన కంపెనీ చేసే జాబ్ మందిరంలో గలిబిలి చేసేదాన్ని గలిబిలి చేసేవాడు అయితే నీ కుటుంబం కూడా అంతే. నువ్వు అనుకుంటున్నావు నాకు మంచి జరగదు, నీ తెలివి చేత సాధించలేవు. నువ్వు వేసిన విత్తనం అంతా చూస్తావు. నీ కొడుకు చెప్పేస్తాను ఎంత ప్రార్థనాపరుడు, నీ కూతురు చెప్పేస్తాడు. మా అమ్మ మోకాళ్ళ నిలబడిందంటే ఏ కూర్చోవాలి, మాకంటే ముందు లేచి ప్రార్థన చేస్తాం. మా అమ్మ మేము నిద్రపోతున్నప్పుడు మా చేయి పెట్టి మా బ్రతుకులు బాగుండాలని చేయి పెట్టి ప్రార్థన చేస్తాం. మా అమ్మని అన్నాము అనుకో, భార్య మాట అమ్మ నన్ను మాట్లాడేవాళ్ళు. భార్య ప్రేమించండి. నీ తల్లిదండ్రులు కన్ని పెంచి ఎంత వయసులో నడిపించిన వాళ్ళని వదిలిపెట్టరు. అందుకే బైబిల్ చెప్పేదంటే, నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ మీ అమ్మని మీ నాన్న నిర్లక్ష్యం చేస్తే, బైబిల్ చెప్పే మాట, కారు చీకటిలో వారి దీపం ఆరిపోతుంది. నేను చెప్పలా పాస్టర్ ఎంత మామూలమ్మా, ఎట్ట ఖండిస్తూ ఎట్ట తిడుతున్నాడు చూడన్నా, టీవీలో భలే వాక్యం చెప్తున్నాడు, ఎడబెట్టి తిడుతున్నాడు అమ్మ పాస్టర్, అట్టయితే నేను వచ్చేదానిగా. నువ్వు రా, నీ ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు రా, దేవుని సన్నిధికి సమాధానం ఇస్తాడు. దేవుని సన్నిధికి రా, ఆయన వాక్య ప్రకారంగా జీవించు. ఆయన ఆశీర్వాదములు వర్షం వలె, మంచు వలె నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఆయన వర్షింపజేస్తాడు. హల్లెలూయా. నువ్వన్నీ దేశంలో దరిద్రం పనులన్నీ వాళ్ళ మోసం చేసి, వీళ్ళ నష్టం చేసి అన్ని చేయటం నీ కొడుకు బాగున్నారు. వాళ్ళ ముంచడం, వీళ్ళ ముంచడం చేసి నీ కూతురు బాగున్నారు. ఇది న్యాయమేనా? ఆలోచించండి. నువ్వు అంగడి పెట్టావు అనుకో, అంగట్లో బీడీలు, సిగరెట్లు, బ్రాందీ అన్ని అమ్మావు, పాల ప్యాకెట్లు, పెరుగు, తినేది అమ్మి, కూరగాయలు, ఇంట్లో సరుకులు అమ్మావు. నాలాంటి పాస్టర్ వెళ్ళాడు, ఆ ఊరికి వెళ్ళా. ఏ ఊరు అనేది గండవరం వెళ్ళాను. గండవరం వెళ్ళి, సార్ ఉదయాన్నే రండి సార్, అంగడి ఓపెన్ చేయాలి, ప్రార్థన చేస్తాను చెప్పి. ఉదయాన్నే ఇక్కడ వర్షం వస్తా ఉంది, కారు వేసుకుని వెళ్ళిపోయాను. ఆ గ్రామస్తులు అందరూ పిలిచారు, మీ టీవీలో వాకింగ్ చేద్దాం పాస్టర్, మీరు కూడా అంగడితో పాటు మీరు ప్రార్థన చేయించుకోవాలి. వెళ్ళాను. వాళ్ళందరూ చాలా మంది, ఒక 20-30 మంది దాకా వచ్చారు. అందరూ సార్ అందరూ వందనాలు సార్ అన్నాను. ఉప్పులు రానట్టు రాదు వర్షం. పాట పాడారు వాళ్ళు, వాక్యం చదివాను, ప్రార్థన చేయడానికి చేయి పెట్టాడు. ఆ వస్తువులన్నింటి అందు ముందు పెట్టిన భూమిలో బీడీ కట్ట నా చేతికి వచ్చింది. ఏమొచ్చింది? నవబాబండి బీడీ కట్ట వచ్చింది. ఆడేసి అంటే శారమ్మా నేను ప్రార్థన చేయమంటావా, ఇంటికి వెళ్ళిపోమంటావా? ఏం సార్ నేనేం చేయలేదు సార్. నువ్వేం చేయలేదమ్మా, మీ కొడుకులే బీడీలు, సిగరెట్లు, బ్రాందీ, విస్కీ, వైన్ తాకూడదు, ఊళ్ళో దాకా చచ్చిపోవాలా. ఏం సార్ నేనేం చేశాను సార్? నువ్వేం చేయలేదు తెల్ల, ఏంది అన్నా సార్ తీసేస్తాను సార్, నాకు తెలియదు సార్. లేదు మంచిదా రైటా? నేను చెప్పింది కరెక్టా తప్పు చెప్పండి సార్. తప్పు సార్ అని చెప్తా, కరెక్ట్గా చెప్పండి. చర్చిలో మాట చెప్తా, ఇంటికి వెళ్తారు, మాట మార్చేస్తారా? ఇంటికి సార్ వ్యాపారం బతకాలి సార్, బతకపోతే వేరే వాళ్ళని నష్టపరిచి, వేరే వాళ్ళ బిడ్డలను గందరగోళం చేసి వాళ్ళ కుటుంబాలు ఆ డబ్బు మనకి రక్తపు తిండి మనకు అవసరం లేదు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, వేరే వాళ్ళు బీడీలు తాగి వాళ్ళ పేగులు పోవాలి, నీ గుడ్లు బాగుండాలి, అంతేనా? వేరే వాళ్ళు బ్రాంచీ తాగి వాళ్ళు తొందరగా తెచ్చిపోవాలి. నేను ఇట్లా ఆలోచన చేస్తాను, ప్రార్థన చేశాను, మా తీసి. అలాగే నీవు కూడా, నువ్వు మంచి ప్రార్థనాపరుడుగా, ప్రార్థనాపరురాలుగా నీ బిడ్డలకు నువ్వు నేర్పించాలా, ప్రార్థన నేర్పించాలా, ప్రేమించాలా, దేవుని వాక్యం
నేర్పించాలి. చదువు, మా వాక్యాన్ని ధ్యానం చేయమని. ఇవన్నీ నీ బిడ్డలు నేర్పించుకున్నా. ఒక్క చదువు మీద ఆధారపడి నేను చెప్తున్నాను. చదువు అలా చెప్తున్నాను. ర్యాంకులేమో రావచ్చేమో కానీ నీ బిడ్డల భవిష్యత్తు నువ్వు రాయలేవు. ఏమో నీ కూతుర్లకి నీ కొడుకులు నువ్వు డబ్బులు కట్టి తెప్పించుకోవచ్చావు కానీ నా కొడుకులకు కూడా వారి భవిష్యత్తు మటుకు దేవుడి చేతుల్లో ఉండదు. 100% చెప్తున్నా, 100కి 1000% చెప్తున్నా. నీ బిడ్డల్ని భయభక్తులతో పెంచు. పాట, నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు అందరూ పాడదాం. నీరు కట్టు తోట వలె బహుగా ఫలింతురు, నీరు బహుగా ఫలింతురు, ఆశీర్వదించు దేవా. హల్లెలూయా. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి బిడ్డలు అది చేస్తాడు. నువ్వు లోకంలో ర్యాంకులు ఉద్యోగాలు సంపాదించుకుంటే మంచిది, నేను సంతోషిస్తాను. దానికంటే ముఖ్యంగా లక్షలు విలువ కట్టలేని రక్షణ భాగ్యం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణ కలుగు చేస్తాం, మారు మనసు కలుగు చేస్తాం. నీ బిడ్డలు వయసులోకి రాగానే 14-15 సంవత్సరాలు లేదా 13-12 సంవత్సరాల వయసులోకి రాగానే వారికి బాప్తిస్మం ఇప్పించాలి, రక్షణలోకి నడిపించాలి. నీ బిడ్డలు నువ్వు ఎక్కడ ఉన్నా, ఆ బిడ్డలు అమెరికాలో ఉన్నా నిశ్చింతగా నువ్వు హ్యాపీగా ఉండవచ్చు. ఎందుకంటే ఆ బిడ్డలు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు డబ్బు గురించి ఆలోచించొద్దు, ఇంకో దాని గురించి ఆలోచించొద్దు, మా కొడుకు నా వాడు ఎట చేస్తుందని ఆలోచించొద్దు, నా అల్లుడు ఏం చేస్తాను ఆలోచించు. ఎందుకంటే వారు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని దూతలు వారికి తోడుగా ఉంటాయి. నువ్వు కాదు, నువ్వు కొద్ది రోజులు ఉంటావు కానీ దేవుని భయభక్తులు పెంచితే ఆ బిడ్డల తరతరముల వరకే నింపడది. తరతరాలకు వాళ్ళు భయభక్తులుగా ఉంటారు. నువ్వు ఇప్పుడు ప్రార్థన నేర్పిస్తావు. హల్లెలూయా. మా అమ్మ నాన్న యేసుక్రీస్తు ప్రభు నమ్మినోడు కాదు. నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని నిజమైన దేవుడు అని తెలుసుకుని మా అమ్మకి చెప్పాను, దేవుడు నమ్ముకునింది. మా అమ్మ చెల్లెలికి చెప్పాను, దేవుడు నమ్ముకుని బాప్తిసం తీసుకునింది. మా నాన్న చెల్లెలికి చెప్పాను, దేవుడు బాప్తిసం తీసుకునింది. నేను పెళ్లి చేసుకుని పాస్టర్ ఆమె కూడా దేవుడు నమ్ముకున్నది, నేను దేవుడు నమ్ముకున్నాను. ఇప్పటి నుంచి నా బిడ్డల తరం, నా ఇద్దరు కుమారులు వాళ్ళు కూడా దేవుడు నమ్ముకుంటారు, వాళ్ళ బిడ్డలు కూడా దేవుడు నమ్ముకుంటారు. తరం. హల్లెలూయా. నీవు ఇప్పుడు చేయకపోతే దేవుని రక్షణ అనుభవించి యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి కన్యమరియ గర్భాన్ని జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఈ భూప్రపంచంలో ఉన్న మనుషులందరి నిమిత్తం రక్తం చిందించాడు, శిలువ మీద సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు. ఆయన విశ్వసించి నమ్మి బాప్తిసం పొంది ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుడి మందిరానికి నేర్పిస్తే నీ బిడ్డల తరతరం కూడా అదే నేర్చుకుంటారు. హల్లెలూయా. నీవు ఇప్పుడు ఏదో కకృతికి పడి, కకృతి అంటే చాలా ఉండదు అంటారు, డబ్బులు, కులము, ఇంకోటి. రేపు నీ బిడ్డలు నీ తరతరం రక్షణ లేకుండా పోతారేమోనని దైవ సేవకులుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మన బిడ్డలను ప్రేమించిన వారుగా వారిని గద్దిస్తున్నప్పుడు ఈ 5 విషయాలు మన బిడ్డల జీవితాల్లో డిసిప్లైన్ చేయాలి వాళ్ళని. హల్లెలూయా. ఇంట్లో ప్రతి ఒక్కటి నిద్ర లేయటంతో స్టార్టింగ్ లోని ప్రార్థన, వాక్యం, ఇల్లంతా చక్కబెట్టడం, అన్నం వండడం, కూర వండడం, బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేయడం, అన్ని పనులు చేయడం. ఇదంతా నువ్వు ఎలా వస్తుందంటే నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు నేర్పితే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మన బిడ్డల్ని ప్రభు శిక్షలో పెంచడం, క్రమశిక్షణలో పెంచడం, వారికి మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించుగాక. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. డిసిప్లైన్, క్రమశిక్షణ గురించి ఈ దినాన దేవుని యొక్క లేఖన భాగాల నుండి 5 వచనాలను మేము ధ్యానించాం. ప్రభువా, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. మా శరీర సంబంధం బిడ్డలను, మా ఆత్మీయ సంబంధమైన బిడ్డల సంఘాన్ని నాయనా నీ వాక్యం ప్రకారంగా నడుచుకునే కృపను దయచేయండి తండ్రి. ప్రేమించిన కుమారుని, కుమార్తెను, బిడ్డలను గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, దండిస్తాడు ఈ వాక్యం సెలవిస్తుండగా ప్రభువా మా బిడ్డలను క్రమశిక్షణలో పెంచుకునే కృపను దయచేయండి. శరీర సంబంధమైన బిడ్డలు, ఆత్మీయ సంబంధమైన బిడ్డలందరినీ కూడా ప్రభు నీ యొక్క క్రమశిక్షణలో నీ యొక్క భయభక్తులుగా నడుచుకునే విధంగా వాక్య ప్రకారం నడిపించే కృపను దయచేయమని, వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ మహిమార్థంగా నడిపించి మీరే మహిమ పొందమని
యేసయ్య నామములో ప్రార్థించి